అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు సాయి శ్రీహిత. నేను 10వ తరగతి చదువుతున్నాను. అందరికీ తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రాం పెట్టినందుకు చిన్నయ్య సార్కి, ప్రధాన ఉపాధ్యాయులకి నా ధన్యవాదాలు. నేను ఈరోజు కొన్ని పద్యాలు చెప్పబోతున్నాను. ఇనుప పాత్రయైన హేమ పాత్రంబైన నీటి తేట వలన మేటికెక్కు మనసు మంచిదైన తనువుల మాటేమి ఉన్న మాట తెలుపుచున్న మాట. భావం: పాత్ర ఇనుపదా బంగారపుదా అన్నది అంత ప్రధానం కాదు. అందులోని నీరు స్వచ్ఛంగా ఉండడమే ముఖ్యం. అదేవిధంగా మనిషి యొక్క మనస్సు మంచిదై ఉండడం ప్రధానం కానీ దేహం యొక్క ఆకారం అంత ముఖ్యం కాదు. రెండవది, కాలు జారిన మరలింపగలరు గాని నోరు జారిన మరలింపలేరు సుమ్మి. మాట జారిన ఎట్టి యా మానవులను పూని రక్షింపదగునే ఈ పృథ్వీలోన. భావం: కాలు జారి కింద పడితే మరలా లేచి నడవవచ్చును. నోటి నుండి జారిన మాటలను మరలా వెనకకి తీసుకురావడం సాధ్యం కాదు. తొందరపాటుతో నోటికి వచ్చినట్లల్లా మాట్లాడు వారిని రక్షించుట ఈ పృథ్వీలో ఎవరికీ సాధ్యం కాదు. మూడవది, కాగితంబునందు కల్గిన అక్షరాల్ చదివినంత ధరణి చతురుడగునా. అక్షరంబులకు అర్థంబు నెరుగుచు చదివినట్టి వాడ చతురుడగును. భావం: పుస్తకంలోని అక్షరాలను చదివినంత మాత్రం చేత ఎవరికీ నేర్పు అలవడదు. ఆ అక్షరాలకు అర్థం తెలుసుకొని చదివినప్పుడే ఆ చదువుకి అర్థం ఉంటుంది. అందుకే అర్థం లేని చదువు వ్యర్థం అన్నారు మన పెద్దలు. నాలుగవది, గుణము కొంచెముండి గొప్ప చదువులున్నా ఫలమదేది దాని విలువదేమి. పంటలేని భూమి 10 ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి. భావం: గొప్ప గొప్ప చదువులు చదివినప్పటికీ కూడా ఆ మనిషికి గుణం లేనిచో ఆ చదువు వ్యర్థమగును. ఆ చదువు రాణించదు కూడా. ఎలాగైతే పంట పండని భూమి 10 ఎకరాలుంటే లాభమేముంటుంది? సారవంతమైనది మంచి పంటలనిచ్చే భూమి కొంచెమైనా చాలును. బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటయే కాదు చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు. త్యాగభావమునకు తరువులే గురువులు ఉన్న మాట తెలుపుచున్న మాట. భావం: చెట్లు తాము బ్రతికినంత కాలం కూడా ప్రజలందరికీ పండ్లనిచ్చి తృప్తి కలిగిస్తాయి. అంతేకాక తాము మరణించిన తరువాత కూడా తమ దేహాన్ని చీల్చి ఇస్తున్నాయి. త్యాగమనే సద్గుణానికి ఉదాహరణగా ఈ తరువులను మనం ప్రకటిస్తాము. మనం అందరికీ సహాయం చేయాలి. ధన్యవాదాలు.